వెనుకొండ సర్కిల్ పరిధిలోని ఈ బండ్లమోటు పోలీస్ స్టేషన్లో ఈరోజు ఈ వెనక చూపిస్తున్నటువంటి ముద్దాయి పిగిలి చంటి అనే అతన్ని ఈ రాత్రి అదుపులోకి తీసుకొని మా ఎస్ఐ గారు అతను ఇచ్చిన సమాచారం మేరకు మా సిఐ గారి ఆధ్వర్యంలో స్పెషల్ పార్టీ ఏర్పాటు చేసి ఎస్ఐ గారు చాలా చాకచక్యంగా అతన్ని ఇంట్రాగేట్ చేసి మొత్తం ఈ వెనక కనిపిస్తున్నటువంటి 19 మోటార్ సైకిల్ని వెంటనే రికవర్ చేయడం జరిగింది. ఇతను మోటార్ సైకిల్ తీయడంలో ఆరితేరని తిట్ట. ఈ మోటార్ సైకిల్ ఖరీదు సుమారు 10 లక్షల వరకు ఉంది. వీటన్నిటిని కూడా ట్రేస్ చేసి ఎవరైతే మోటార్ సైకిల్ పోగొట్టుకున్నారో వాళ్ళని పిలిపించి వాళ్ళకి ఈ 2-3 రోజుల్లో కేసులు కట్టి కోర్టు ద్వారా ఇప్పించడం జరుగుతుంది. ఎవరైనా సరే ఈ మండలం కాదు, మొత్తం అన్ని చుట్టుపక్కల మండలాల్లో ఎవరైనా మోటార్ సైకిల్ పోగొట్టుకున్న వాళ్ళు వెంటనే వచ్చి బొల్లాపల్లి ఎస్ఐ గారిని సంప్రదించాలని కోరుతున్నాను. అదేవిధంగా ఈ ముద్దాయి యొక్క చరిత్ర గురించి తెలుసుకోవాలంటే చాలా ఉంది. ఇతను ఈ మార్కాపురం ఆ ఏరియాలో ఇతను ఇంతకుముందే చాలా దొంగతనాలు చేసి ఉన్నాడు. ఇతనికి 43 కేసులు ఇతని మీద పెండింగ్ ఉన్నాయి ఇప్పటికి. అవి కాకుండా ఇప్పుడు మళ్ళీ మన దగ్గర ఈ 19 కేసుల్లో కూడా ముద్దాయి అవుతున్నాడు. అందువలన ఇతన్ని బీసీ షీట్ కూడా ఓపెన్ చేసి మెయింటైన్ చేస్తున్నారు. దూరణాల పోలీస్ స్టేషన్లో డీసీ అంటే డోసియర్ క్రిమినల్ అంటారు. అంటే ఒక వ్యక్తి సర్కిల్ పరిధి దాటి రాష్ట్రం మొత్తం చేసేటువంటి నేరాలు కనుక చేస్తే అతన్ని మీద డీసీ షీట్ ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇతను ఆ జిల్లా ఈ జిల్లా అనకుండా మొత్తం రాష్ట్రం అంతా చేస్తున్నాడు కాబట్టి ఇతని మీద దూరణాల్లో డీసీ షీట్ ఓపెన్ చేశారు. అదేవిధంగా మా దగ్గర కూడా సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేయమని నేను ఎస్ఐ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాను. మా దగ్గర కూడా ఇతని మీద సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేయబడుతుంది. దీనికి సంబంధించి ఈ మోటార్ సైకిల్కి సంబంధించి ఎవరైనా సరే ఇంకా ఎవరన్నా మోటార్ సైకిల్ పోగొట్టుకున్న వాళ్ళు ఉంటే కానీ మీ ప్రెస్ వారి ద్వారా మాకు తెలియజేయాలని, లేదు డైరెక్ట్గా ఎస్ఐ గారికి తెలియజేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.